శ్రీరామ్. లోకంలో ఆంజనేయ స్వామి ఎర్రగా ఎందుకు ఉంటాడు? ఆయన జన్మించడం ఎరుపుగా జన్మించాడా? మరి ఆయన చందనం కలర్ ఉండడం ఎందుకు? ఆయనకు చందనం ధరించడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటివి అని భక్తులలో చాలా సందేహపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ చందనానికి ఒక మంత్రం ఉంది. చందనస్య మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదాం హరతే నిత్యం లక్ష్మీ తిష్టతి సర్వదా. హనుమాన్ భక్తులే కానీ ప్రతి మానవ మాతృలు చందనం ధరించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి అంటే ఈ శ్లోకం చెప్తుంది. చందనస్య మహత్పుణ్యం. ఈ చందనం ధరించడం వల్ల తనలో ఉన్నటువంటి తెలిసి తెలియక చేసినటువంటి పాప పరిహారం అవుతుంది. అలాగే పాపం నశించిపోయింది అంటే తనకు పుణ్యం సంక్రమిస్తుంది. అందుకని చందనస్య మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం. అది పవిత్రం, శరీరము, మనసు, వాక్కు ఈ మూడు కూడా పవిత్రునిగా చేస్తుంది చందనం ధరించడం వల్ల. ఎందుకంటే చందనం ధరించాలంటే తెలిసినా తెలియకపోయినా ఎంతటి అజ్ఞాని అయినా కూడా, ఏ భక్తి ఉన్నా లేకపోయినా, చివరికి నాస్తికుడైనా కూడా ఓహో ఇతడు హనుమాన్ భక్తుడు అనే ఒక విషయాన్ని తెలియచేస్తుంది చందనం ధరించినటువంటి వాళ్ళని చూడడం వల్ల. అందుకని చందనస్య మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం. పాపాలనేవి నశించిపోతాయి. తను మన ధనాదులు మూడు కూడా పవిత్రమవుతాయి. అందుకని చందనస్య మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదాం హరతి నిత్యం. వ్యక్తిలో ఉన్నటువంటి తెలిసి తెలియక చేసే పాపాల వల్ల పరిహారం, పాపాలు అనేవి ఏవేవో జరుగుతూ ఉంటాయి. ఆపదలు సంభవిస్తాయి. ఆపదలు ఎందుకు వస్తాయి అంటే కర్మ చేయడంలో వ్యక్తికి అధికారం ఉంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేయడంలో వ్యక్తికి స్వతంత్రత ఉంది. స్వతంత్ర కర్త అని మనకు సూత్రం చెప్తుంది. అలాంటి ఆ వ్యక్తులు చేస్తున్నటువంటి కర్మలో మనం ఏవేవో దోషాలు ఉంటాయి. ఆ కర్మ దోషాల వల్ల వ్యక్తిలో ఏవేవో సంకటాలు ఏర్పడుతుంటుంది. ఆ సంకటాలు ఏర్పడినప్పుడు వాటిని నివారించుకోవాలి అంటే చందనస్య మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదాము హరతి నిత్యం. ఆ ఆపదలు చేసినటువంటి తెలిసి తెలియక కృత దోష నివారణ చేయాలి అంటే చందనం ధరించడం వల్ల అలాంటి ఆపదలు కూడా తొలగిపోతాయి, సుఖశాంతులు కలుగుతాయి. అందుకని చందనస్య మహాత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదాం హరతి నిత్యం. ఆపదలు పోయినవి అనుకుంటే అతడికి సుఖము శాంతి కలుగుతుంటుంది. తర్వాత ఇప్పుడు ఈ ప్రపంచంలో వ్యవహారికంగా ధనమూలం ఇదం జగత్తు అన్నట్టుగా ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా మరి హిందీలో చెప్తుంటారు పైసామే పరమాత్మ హై. అలాగే ధనమూలం ఇదం జగత్తు అని. డబ్బులు లేకుండా ఏ వ్యక్తికి ఏ పని కూడా జరగడానికి, ఆడుగు ముందు వేయడానికి అమ్మగారి కరుణ లేకుండా వీలే లేదు. అందుకని ఆ లక్ష్మి అనేది లక్ష్మీ తిష్టతి సర్వదా. సర్వకాల సర్వావస్థలందు కూడా లక్ష్మి ఎప్పటి కూడా ఈ చందనం ధరించినటువంటి వారి ఇంటిలో నిలబడుతుంది అని ఆ శ్లోకార్థం వచ్చింది. అయితే పూర్వం ఒకసారి రామచంద్రుడు ఏకాంతంలో ఉన్న సందర్భంలో ఆంజనేయ స్వామి రాముడి పాదసేవ చేస్తున్నాడు. రాముడి యొక్క లక్ష్యం ఏంటంటే తనను ఆశ్రయించినటువంటి వాళ్ళని రక్షించడం. ఆంజనేయ స్వామి రాముడి యొక్క పాదసేవ చేస్తున్న సందర్భంలో 12 గంటల వరకు రాముడి సేవ చేస్తూనే ఉన్నాడు ఆంజనేయ స్వామి. ఆ సమయంలో సీతాదేవి వస్తూ ఉన్నటువంటి విషయాన్ని రామచంద్రుడు ఆమె కాలి అందెల శబ్దం విని హనుమా ఈ పూటకి నీ సేవ ఇప్పటికీ సరిపోయింది అన్నాడు. ఏంటి రామచంద్ర ప్రభు, నేను ఇప్పుడు ఇంతవరకు చేయాలా, తర్వాత నేను చేయకూడదా అని అన్నాడు. ఇప్పుడు నీతి కాదు అన్నాడు. ఎవరు అంటే సరే నువ్వు అటు పక్కన వెళ్ళు అన్నారు. వెంటనే సీతాదేవి ఆంజనేయ స్వామికి ఎదురుగా వస్తుంది. ఎదురుగా వచ్చినప్పుడు ఆమె నుదుట చందనం ధరించి ఉంది. అప్పుడు ఆంజనేయ స్వామి అమ్మా ఎందుకు చందనం ధరించావు అని ఆంజనేయ స్వామి సీతమ్మ గారిని అడుగుతాడు. హనుమా ఈ చందనం ధరించడం వల్ల ఎప్పుడైతే
సౌభాగ్యవతులైనటువంటి స్త్రీలు చందనం నుదుట ధరిస్తారో ధరిస్తుంటారో వాళ్లకు సౌభాగ్యం నిలబడుతుంది, ఆరోగ్యంగా ఉంటారు, ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటారు కాబట్టి చందనం ధరించడము రాముడికి ఎంతో ఇష్టము. అందుకని రాముడి యొక్క సంతోషం కొరకు నేను ఈ చందనం ధరిస్తున్నానని చెప్పేసి సీతాదేవి చెప్పడం జరుగుతుంది. అప్పుడు అమాయకుడైనటువంటి ఈ లౌకికమైనటువంటి శారీరక సాంసారిక సుఖాలు ఎరగనటువంటి ఆ ఆంజనేయ స్వామి, ఓహో నీవు చిన్నగా తిలకం ధరిస్తేనే రాముడికి ఎంతో ఇష్టం అన్నావు కదా మాత అని చెప్పేసి ఆ రోజు ఆంజనేయ స్వామి పక్కకు వెళ్తాడు. వెళ్ళి మొత్తం చందనం అంతా పూసుకుంటాడు. చందనం అంతా పూసుకోవడం వల్ల అది పెద్ద సభలో అందరూ కూర్చున్నారు. తర్వాత ఆంజనేయ స్వామి కూడా పూర్తిగా చందనం ధరించుకొని వేదిక దగ్గరికి వస్తాడు. ఏంటి హనుమాయి ఈ చందన వేషం, శరీరం అంతా కూడా ధరించినవి ఎందుకొరకు అన్నాడు రామచంద్రుడు. స్వామి ప్రభు, ఆ రోజు నేను అర్ధరాత్రి తర్వాత కూడా సేవ చేస్తుంటే ఇప్పుడు నీది కాదు, జానకి మాతది ఈ సమయంలో సేవ చేయడానికి అర్హురాలు అని చెప్పినారు కదా, ఎందుకు అమ్మా నీకు ఇంత అర్హత కలిగింది, ఈ రాత్రి కూడా నీవు రాముడి సేవ చేయడానికి నాకు అర్హత లేదన్నాడు. ఎందుకు అంటే ఇదిగో ఈ చందనం నేను ధరించాను కాబట్టి ఆ సేవ, రాముడి సేవ చేసే భాగ్యం నాకు కలిగింది, నాకు అర్హత కలిగింది అని సీతాదేవి అనడం వల్ల ఆ సభాముఖంగా సభలో ఆంజనేయ స్వామి నఖశిఖ పర్యంతరం చందనం పోసుకొని సభ ముందుకు వచ్చేస్తాడు. అప్పుడు ఆంజనేయ స్వామిని రాముడు అడుగుతారు, హనుమ ఈ వేషం ఏంటి అని అంటాడు. అప్పుడు ఆంజనేయ స్వామి అంటాడు, ప్రభు ఆ రోజు 12 తర్వాత నేను సేవ చేయడానికి నాకు అర్హత లేదన్నారు కదా, సీతాదేవికి మాత్రమే అర్హత ఉంది అన్నారు కదా, అందుకని నేను ఆమె చిన్న చందనం వేసుకుంటే నీకు సేవ చేసే అర్హత కలిగింది కదా, కానీ నేను ఒళ్ళంతా పోసుకుంటే నాకు 24 గంటలు నీ సేవ చేసే భాగ్యం నాకు కలుగుతుంది అని చెప్పేసి నేను మొత్తం చందనం పోసుకున్న స్వామి అని సభాముఖంగా చెప్పడంతో వేదిక దగ్గరికి వెళ్ళడంతో రామచంద్రుడు ఆంజనేయ స్వామిని ఆలింగనం చేసుకున్నాడు. రాముడు ఎవరో ఆంజనేయుడు ఎవరో తెలియని పారవశ్యంలో ఇద్దరు కూడా ఆ చందన స్వరూపులు అయిపోయినారు. చందనధారుడు, చందనము ధరించినటువంటి కారకులైనటువంటి రాముడు, ఆంజనేయ స్వామి ఇద్దరు కూడా ఆ సమయంలో గాఢ ఆలింగనం చేసుకున్నారు. నీ భక్తికి ఇది ఆచంద్రార్కము. ఈరోజు నీ మాదిరి ఎవరైతే చందనం ధరిస్తారో మంగళవారం కానీ శనివారం కానీ ఏ యుగంలోనైనా ఏ మానవులైనా ఏ కులమైనా ఏ స్త్రీ పురుష వయోభద్యం లేకుండా ఎవరైనా మానవ మాతృలు నీకు చందనం ధరిస్తారో వాళ్లకు సర్వ సౌభాగ్యాలు, సర్వ సుఖాలు, శాంతి, ఆరోగ్యము, ఐశ్వర్యము, సర్వ సంకట, శని దోషం కూడా తొలగిపోద్ది అని చెప్పేసి రామచంద్రుడు ఆశీర్వదించాడని చెప్పేసి మన పరాశర సంహితలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆంజనేయ స్వామి చందనం ధరించడానికి కారణము, హనుమాన్ దీక్ష వాళ్ళందరూ కూడా చందనం ధరించినటువంటి చొక్కా ఇవి ధరించడానికి కారణమవుతుంది. అలాగే ఇంకోటి కూడా ఆంజనేయ స్వామి ఎర్రగా ఉన్నాడంటే ఆంజనేయ అవతారాలు చాలా ఉన్నాయి. అందులో ఆయన ఆంజనేయ దేవి గర్భంలో భూలోకంలో అవతరించినప్పుడే ఆయనకు ఆకలి అవుతుంది. ఆ ఆకలి సందర్భంలో అప్పుడే ఉదయించిన సూర్యుని చూడడంతో ఆ సూర్యుడు ఉదయించినప్పుడు ఎట్లా ఉన్నాడు, మంచి పండినటువంటి ఒక పండు మాదిరిగా కనపడ్డాడు. అప్పుడు వెంటనే ఆంజనేయ స్వామి రివ్వున ఆకాశానికి ఎగిరిపోయి ఆ సూర్య భగవానుని మింగుతాడు. మింగినప్పుడు తన శరీరము ఆ సూర్యుని యొక్క చందనము కలరు ఆంజనేయునికి సంక్రమించింది అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ ఆంజనేయ స్వామి చందనధారి, చందన రూపుడు. కాబట్టి ఆ ఆంజనేయ స్వామి భక్తులందరూ కూడా కాకుండా ఎవరైనా కూడా చందనం ధరించడానికి కారణమైంది. కాబట్టి ఈ యుగంలో ఇప్పుడు ఎవరైతే చందనం ధరిస్తారో వాళ్ళకు సర్వ సంకట నివారణ జరుగుతుంది. చివరికి శని దోషం కూడా తన దగ్గరికి తగలదు అని ఋషులు మనకు అందిస్తున్నటువంటి మాట. కాబట్టి అలాంటి చందనధారి యొక్క ఆంజనేయ స్వామి ఈరోజు మంగళవారము మన అందరి అదృష్టము. ఇది విన్నటువంటి వాళ్ళందరికీ కూడా, ప్రేక్షకులందరికీ కూడా ఆ ఆంజనేయ స్వామి చందన ధారణ ఫలితాన్ని
మీ అందరికీ మనందరికీ కూడా అందించి అనుగ్రహించుగాక అని తెలియజేస్తూ అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.